అప్రాక్సిమేట్లీ 650 కిలోమీటర్స్ ఫ్రమ్ ఢిల్లీ మధ్యప్రదేశ్లో ఉన్న ఛత్తర్పూర్ డిస్ట్రిక్ట్లో బక్స్వాడా రీజన్ ఉంది. అక్కడే బక్స్వాడా ఫారెస్ట్ కూడా లొకేట్ అయ్యింది. ఇక్కడ టోటల్ పాపులేషన్ 10,000 పీపుల్ ఉన్నారు యాజ్ పర్ 2011 సెన్సస్. అండ్ ఇన్ జనవరి 2004 ఒక ఆంగ్లో ఆస్ట్రేలియన్ కంపెనీ కాల్డ్ రియో టింటో డిస్కవర్డ్ దట్ ఎ లార్జ్ డిపాజిట్ ఆఫ్ డైమండ్స్ ఈ ఫారెస్ట్ అండర్నీత్ లో ఉందని చెప్పారు. ఇన్ అక్టోబర్ 2010 రియో టింటో కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ తో ఒక స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్ సైన్ చేయించుకుంది. యాజ్ పర్ దిస్ అగ్రిమెంట్ 10% ఆఫ్ మైనింగ్ రాయల్టీ గవర్నమెంట్ కి వెళ్తుంది అండ్ 90% ఆఫ్ ద ప్రాఫిట్స్ రియో టింటో కంపెనీకి వెళ్తాయి. అండ్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ 27.4 million carats of diamond will be unearthed from this area. ఇది ఒక హ్యూజ్ నంబర్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైమండ్ డిపాజిట్స్ ఇన్ అవర్ కంట్రీ. యాక్చువల్లీ టోటల్ మైనింగ్ ఏరియా 971 hectares బట్ గవర్నమెంట్ 954 hectares లో మైనింగ్ కి పర్మిషన్ ఇచ్చింది. దీని వల్ల 5 lakh trees కట్ డౌన్ చేయాలి. అండ్ ఆల్సో ఈ మైనింగ్ వల్ల పన్నా టైగర్ రిజర్వ్ విచ్ ఈస్ అ నేషనల్ పార్క్ అండ్ కెన్ రివర్ దగ్గరలో ఉన్న అలిగేటర్ శాంక్చురీ ఎండేంజర్ లో పడ్డాయి. బట్ ఫార్చునేట్లీ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ థ్యాంక్స్ టు ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ షేలా మసూద్. ఇట్ వాస్ 2011. కాంగ్రెస్ సెంట్రల్ లో ఉంది. షేలా మసూద్ ఈ టోటల్ ఇష్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తూ హోమ్ మినిస్టర్ కి రిటర్న్ గా లెటర్ రాసింది అండ్ పార్లమెంట్ లో ఉన్న సెలక్షన్ కమిటీకి రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. అందుకని మధ్యప్రదేశ్ హైకోర్ట్ స్టేట్ గవర్నమెంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ ని రీజన్ అడిగింది ఫర్ ద గ్రాస్ వయలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ టేకింగ్ ప్లేస్ దేర్. ఆన్ 16th August 2011 షేలా మసూద్ చనిపోయారు. రూమర్స్ ఏంటంటే షేలా మసూద్ ఈ డైమండ్ మైనింగ్ కి అగేన్స్ట్ గా కంప్లైంట్ రైజ్ చేసినందుకు రియో టింటో కంపెనీ అండ్ గవర్నమెంట్ షేలా మసూద్ డెత్ కి రీజన్స్ అని చెప్పంటారు. షేలా మసూద్ చనిపోయిన తర్వాత సెవరల్ యాక్టివిస్ట్ అండ్ లోకల్స్ ఈ మూవ్మెంట్ ని కంటిన్యూ చేశారు అండ్ ఫేమస్ కన్జర్వేషనిస్ట్ వాల్మీకి తాపర్ అండ్ ఎన్జిఓ పహల్ ఈ మూవ్మెంట్ ని ఫర్దర్ గా తీసుకెళ్లారు. ఇన్ మార్చ్ 2016 ఏ ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ డిక్లేర్స్ దిస్ ఏరియా ఈజ్ ఇన్ ఇన్వైలేట్ కేటగిరీ బికాస్ ఇట్ ఈస్ అ రిచ్ ఫారెస్ట్ ఏరియా అండ్ ఇట్ ఈస్ ఎ టైగర్ కారిడార్ బిట్వీన్ పన్నా టైగర్ రిజర్వ్ అండ్ అనదర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కూడా సిమిలర్ రిపోర్ట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేశారు. సో గవర్నమెంట్ ఫైనలీ మైనింగ్ పర్మిషన్ ని రిజెక్ట్ చేశారు. పర్మిషన్ క్యాన్సిల్ అయిన తర్వాత కూడా రియో టింటో కంపెనీ పర్మిషన్ కోసం చాలా ట్రై చేసి ఆగస్ట్ 2016 ఫైనల్ గా గివ్ అప్ ఇచ్చింది. ఆన్ 7th February 2017 ఫైనలీ రియో టింటో కంపెనీ లెఫ్ట్ ఓవర్స్ అని స్టేట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేసింది. దాంతో ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయింది. మళ్ళీ 2018 లో మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ జరిగింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్ లోకి వచ్చింది. కమల్నాథ్ మధ్యప్రదేశ్ సీఎం అయ్యాడు అండ్ హీ డిసైడ్స్ దట్ దిస్ ప్రాజెక్ట్ వుడ్ బి రివైవ్డ్. అందుకని ఒక ఆక్షన్ క్యారీ అవుట్ చేశారు. ఈ టోటల్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ 25 billion. ఈ ప్రాజెక్ట్ వల్ల టోటల్ ఎర్నింగ్ ఆపర్చునిటీ 550 billion. ఈ బిడ్డింగ్ లో ఎన్నో కంపెనీస్ పార్టిసిపేట్ చేశాయి లైక్ ఆదిత్య బిర్లా గ్రూప్, అదానీ గ్రూప్, వేదాంత గ్రూప్, SL మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. బట్ ఫైనలీ ఆదిత్య బిర్లా గ్రూప్ బిడ్ విన్ అయింది. ఫారెస్ట్ లో ఉన్న 364 hectares 50 years కి డైమండ్ మైనింగ్ లీజ్ తీసుకుంది ఆదిత్య బిర్లా గ్రూప్. అండ్ యాజ్ పర్ న్యూ కాంట్రాక్ట్ టోటల్ ప్రాఫిట్స్ లో 58% ఆదిత్య బిర్లా గ్రూప్ కి వెళ్తుంది అండ్ 42% స్టేట్ గవర్నమెంట్ కి వెళ్తుంది. ఇన్ మై ఒపీనియన్ ఈ ఎంటైర్ కేస్ క్రానిక్ క్యాపిటలిజం నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే సౌత్ అమెరికాలో ఉన్న బొలీవియా ఒక కంట్రీ. అక్కడ గవర్నమెంట్ వాటర్ సప్లైని కూడా ప్రైవేటైజ్ చేసింది. దానివల్ల వాటర్ సప్లై కంప్లీట్లీ ప్రైవేట్ కంపెనీస్ అండర్కి వెళ్ళిపోయింది. సో పీపుల్ ఓవర్ దేర్ స్టార్టెడ్ ఫైటింగ్ ఓవర్ వాటర్. డూ యూ వాంట్ ద సేమ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ కంట్రీ? ఎందుకంటే మధ్యప్రదేశ్ లో ఉన్న బుందేల్ఖండ్ ఆల్రెడీ డ్రాట్ ప్రోన్ రీజన్, ఆల్రెడీ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. అలాంటి రీజన్ లో డైమండ్ మైనింగ్ చేద్దాం అనుకుంటున్నారు విచ్ ఈస్ వాటర్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్. ఒక రీజన్ లో డైమండ్ మైనింగ్ చేయాలంటే లాట్స్ ఆఫ్ వాటర్ కావాలి. ఎగ్జాక్ట్ నంబర్స్ మాట్లాడితే it's been estimated that the processing plant of a mine will require 5.9 million cubic meters of water per year. 1 cubic meter ante 1000 liters. So 5.9 billion liters of water annually kavali ee project run avvalante. Ee project valla outcomes entante trees to be cut down. Plants and animal species will also be at risk because of this. Adverse impact on tiger conservation. Livelihood of more than 7,000 tribal people would be taken away. ఇవన్నిటికంటే బిగ్గెస్ట్ ఇష్యూ అదొక డ్రాట్ ప్రోన్ రీజన్. అలాంటి రీజన్ లో డైమండ్ మైనింగ్ లాంటి వాటర్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ వల్ల నార్మల్ పీపుల్ కి యూజ్ ఏంటి అని గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అని ఆన్సర్ చెప్తున్నారు. దీని వల్ల వచ్చే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఏంటంటే డైమండ్ మైనింగ్ లో ఒక వర్కర్ గా జాయిన్ అవ్వచ్చు. అంతకు మించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏమీ లేదు దీనివల్ల. ఈజ్ దిస్ ఎ రియల్ సార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్? టోటల్ 100% పాపులేషన్ లో డైమండ్ యూజ్ చేసే పాపులేషన్ ఓన్లీ టాప్ 1%. దీనికి సొల్యూషన్ ఏంటంటే నవడేస్ డైమండ్స్ ల్యాబ్స్ లో కూడా క్రియేట్ చేస్తున్నారు. Diamonds aren't something that forests need to be cut and then mined.
సేమ్ క్వాలిటీతో ల్యాబ్స్ లో కూడా క్రియేట్ చేయొచ్చు. కొన్ని డైమండ్ కంపెనీస్ క్లెయిమ్ చేసేది ఏంటంటే ల్యాబ్ లో చేసిన డైమండ్స్ ఒరిజినల్ డైమండ్స్ లాగా సేమ్ హై క్వాలిటీ ఉండవు అంటారు. అదొక బిగ్గెస్ట్ లై జస్ట్ టు ప్రొటెక్ట్ ద ప్రాఫిట్స్ ఆఫ్ దైర్ కంపెనీస్. రియాలిటీ ఏంటంటే డైమండ్ అనేది ఒక కార్బన్ స్ట్రక్చర్. ఇట్ కెన్ బి రీక్రియేటెడ్ ఇన్ ల్యాబ్స్ అండ్ ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ చీపర్ టు మ్యానుఫ్యాక్చర్ డైమండ్స్ ఇన్ ల్యాబ్స్. అండ్ కొన్ని కంపెనీస్ ప్రామిస్ కూడా చేశాయి, డైమండ్స్ కోసం ఇంకా ఫ్యూచర్ లో మైనింగ్ చేయము, డైమండ్స్ క్రియేట్ చేయాలంటే ల్యాబ్ లోనే చేస్తాము అని చెప్పారు. ఎందుకంటే డైమండ్స్ ఆర్ మేడ్ ఆఫ్ కార్బన్. ఎయిర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని క్యాప్చర్ చేసి ఇట్ కెన్ బి యూజ్ టు క్రియేట్ డైమండ్స్ ఇన్ ల్యాబ్స్. మనం ఇలా కార్బన్ డైఆక్సైడ్ ని క్యాప్చర్ చేసి డైమండ్స్ గా చేయడం స్టార్ట్ చేస్తే ఇట్ కెన్ రెడ్యూస్ ద లెవెల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ అట్మాస్ఫియర్ యాజ్ వెల్. ఈ మెథడ్ ని ఫాలో అవటం వల్ల ఫారెస్ట్ ని కట్ డౌన్ చేయనక్కర్లేదు అండ్ మన ఎన్వైరన్మెంట్ కూడా ఎంతో యూజ్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ ఐడియా, ప్లీజ్ షేర్ దిస్ ఐడియా విత్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ దిస్ ఐడియా. థ్యాంక్ యూ.